భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారి వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 3వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని శివుడు పార్వతికి ఇలా వివరిస్తున్నాడు. పూర్వం జనస్థానంలో కౌశికుడనే బ్రాహ్మణుడు తన జాతి ధర్మాలను విడిచి వైశ్య ధర్మమైన వ్యాపారం చేస్తూ ఇతర వ్యసనాలకు బానిసై వేటాడుతూ జీవులను హింసించేవాడు. అతని సంపదంతా పోయి మరలా ఉత్తర దేశం వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి దూరదేశం నుంచి ధనంతో వస్తూ మార్గమధ్యంలో దొంగల చేత మరణించబడడంతో ధర్మలోపం కారణంగా అతను ప్రేతాత్మ రూపాన్ని ధరించాడు. అతని కొడుకు ధర్మబుద్ధి కలవాడు, వేద విద్వాంసుడు. తన తండ్రి చాలా కాలం అయినా కూడా ఇంటికి రానందుకు తండ్రి కోసం వెతుక్కుంటూ కొన్నాళ్లకు తన తండ్రి మరణ వార్తను తండ్రి మిత్రుని ద్వారా తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. కాశీలో తన తండ్రికి అపరకర్మలు చేసేందుకు బయలుదేరి 9వ రోజుకి తన తండ్రి చనిపోయి ప్రేతమైన వృక్షం క్రిందనే నీడ కోసం నిలబడ్డాడు. అక్కడే అతడు సేద తీర్చుకుని సంధ్యోపాసన చేసి భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం పఠించాడు. దీని ప్రభావంతో తన తండ్రి కోసం దగ్గరలో ఒక దివ్య విమానం ఆగి ఉండటం, అలాగే తన తండ్రి ఒక దివ్య రూపం పొంది ఆ విమానంలో కూర్చొని ఉండడం చూసి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. అప్పుడు తన తండ్రి వృత్తాంతం అడుగగా అతడు ఇలా చెప్పాడు. కుమారా, నీవు గీతలోని 3వ అధ్యాయాన్ని పఠించడం చేత నేను ప్రేతాత్మ నుండి సమస్త కర్మల నుండి విముక్తిని పొందాను. తనకు మేలు కలిగే ఉపదేశం గురించి చెప్పమని తన తండ్రిని కోరినప్పుడు నీవు కాశీకి వెళ్ళదలిచిన ప్రయోజనం లభించింది. నీవు తిరిగి ఇంటికి వెళ్ళి చేయవలసిన మహత్తర కార్యాలు, అలాగే గీతలోని 3వ అధ్యాయాన్ని మరొకసారి తన తమ్ముని కోసం అంటే పినతండ్రి కోసం పఠించమని, దానితో వారి పూర్వీకులందరూ కూడా నరకయాతల నుంచి విముక్తులై అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరుకుంటారని చెప్పాడు. సరే అని అదేవిధంగా సమస్త జీవుల నరక బాధలు తొలగిపోవటకు భగవద్గీత 3వ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతాను అని కుమారుడు అనగా సంతృప్త మనస్కుడై కుమారుని దీవించి విష్ణులోకం చేరుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు గీత 3వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుని సుందర మందిరంలో మరలా పఠించి ఆ పుణ్యఫలాన్ని ధారపోసి నరకజీవులకు
విముక్తిని కలిగించడానికి ప్రయత్నం చేశాడు. ఆ కారణం చేత నరకంలో ఉన్న సమస్త ప్రాణులను విడిచిపెట్టవలసినదిగా విష్ణుమూర్తి యమధర్మరాజుకు సందేశం పంపాడు. యమధర్మరాజు శిరసావహించాడు. వారితో పాటు తాను కూడా విష్ణులోకం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా స్తుతింపసాగాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నిర్మాతలైన పరమేశ్వర, మీ అంతఃకరణం ఎంతో నిర్మలమైనది. మీ ముఖతః వేదాలు ఆవిర్భవించాయి. తామే విశ్వరూపులు. దానిని సృష్టించిన బ్రహ్మస్వరూపులను మీరే. మీకు వందనములు. జవసత్వాల వల్ల మీరు అజేయులు. దేవదానవుల పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయిన మీకు నా ప్రణామాలు. సమస్త ప్రపంచానికి మీరు గురువు. ఆత్మ మహేశ్వరులు మీరే. అందుచే సమస్త భక్తజనులకు ముక్తి మీ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. మీ మహిమలు అనంతములు. వాటిని వర్ణించడం ఎట్లు సంభవము అని చేతులు జోడించి జగద్గురు తమ ఆదేశానుసారం ఈ జీవులందరినీ వారు సద్గుణరహితులైనప్పటికీ నేను విడిచిపెట్టాను. ఇప్పుడు నేను చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నచో అనుగ్రహించండి అని వేడుకున్నాడు. మధుసూదనుడు అమృతరస పరిపూరితములైన మేఘగంభీర వాక్కులతో, యమధర్మరాజా, నీవు అందరి ఎడా సమవర్తివై లోకులనందరినీ పాపాల నుండి ఉద్ధరించు. దేహదారులందరి భారాన్ని నీకు అప్పగించి నేను ఇక నిశ్చింతగా ఉంటాను అని పలికి అంతర్ధానం చెందాక యముడు యమలోకానికి వెళ్ళాడు. అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారితో పాటు నరకంలో పడి మ్రగ్గుతున్నటువంటి జీవులను ఉద్ధరించి తాను కూడా దేవ విమానము అధిరోహించి శ్రీ విష్ణుధామాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత తృతీయాధ్యాయ మహాత్మ్యము. దీనిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పరిటీ. గీత తృతీయాధ్యాయ ఫలం పాపరాహిత్యం, ప్రేతత్వ విముక్తి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాసయోగము కూడా విందాం. భగవానుడు చెప్తున్నాడు, నాశరహితమైన ఈ యోగాన్ని నేను వివస్వంతునికి చెప్పాను. వివస్వంతుడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. పరంతప, ఈ రీతిగా పరంపరగా వస్తున్న ఈ యోగాన్ని రాజర్షులు ఎరుగుదురు. కానీ అనంతరం ఈ యోగం చాలా కాలం నుండి ఈ భూమిపై నశించిపోయింది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక పురాతనమైన ఆ యోగమునే నేడు నీకు చెప్తున్నాను. ఇది ఉత్తమమైనది, రహస్యమైనది. అర్జునుడు అడుగుతున్నాడు, నీకంటే పూర్వుడు వివస్వంతుడు, నీవు తరువాతి వాడవు, మొదటి చెప్పిన వాడవు నీవే అని ఎలా అనుకోను? భగవానుడు చెప్తున్నాడు, అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. పరంతప, వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుగవు. పుట్టుక లేనివాడనైనా, నాశరహితాత్ముడినైనా, ప్రాణులకు ఈశ్వరుడిని అయినా స్వీయ ప్రకృతిని వశపరుచుకొని నా యోగమాయ చేత నేను పుడుతూ ఉంటాను. భరత, ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చుమీరుతూ ఉన్నప్పుడల్లా నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను. సాధువులను రక్షించడానికి, దుష్కర్మలు చేసేవారిని నాశనం చేయడానికి, ధర్మాన్ని సుస్థిరంగా నిలపడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. అర్జున, దివ్యమైన నా జన్మ కర్మల గురించిన తత్వాన్ని ఈ రీతిగా తెలుసుకున్నవాడు శరీరాన్ని విడిచాక పునర్జన్మ పొందడు. అతడు నన్నే పొందుతాడు. రాగ భయ క్రోధాలను విడిచి నాయందే అనన్య ప్రేమ కలిగి నన్ను ఆశ్రయించుకొని ఉన్న అనేక మంది భక్తులు పైన తెలిపిన జ్ఞానరూపమైన తపస్సుతో పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు. నన్ను ఎవరు ఎలా సేవిస్తారో నేను కూడా ఆ భక్తులను
అలాగే అనుగ్రహిస్తాను. ఎందుకంటే మనుషులందరూ అన్ని రకాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ మానవ లోకంలో కర్మ ఫలితాలు పొందగోరిన వారు దేవతలను పూజిస్తారు. కర్మల వల్ల కలిగే ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణ వ్యవస్థ గుణకర్మ విభాగాలను అనుసరించి నాచే సృష్టించబడింది. ఈ రీతిగా ఆ సృష్టి రచన మొదలైన కర్మకు కర్తను నేనే అయినప్పటికీ వాస్తవానికి నాశరహితుడను పరమేశ్వరుడను అయిన నన్ను అకర్తననే తెలుసుకో. కర్మల యొక్క ఫలాల మీద నాకు ఆసక్తి లేదు కనుక కర్మలు నన్ను అంటవు. ఈ రీతిగా నా తత్వాన్ని గ్రహించిన వారు కూడా కర్మలకు బద్ధులు కారు. పూర్వకాలపు ముముక్షువులు కూడా ఇది తెలుసుకునే కర్మలు చేశారు. కాబట్టి నీవు కూడా పూర్వులు చేసినట్లుగానే కర్మలు చెయ్యి. కర్మ ఏమిటి అకర్మ ఏమిటి అనేది నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. కాబట్టి నీకు ఈ కర్మతత్వాన్ని గూర్చి చక్కగా వివరించి చెప్తాను. అందువలన నీవు కర్మబంధాల నుండి అశుభాల నుండి ముక్తుడు అవుతావు. కర్మ అకర్మల యొక్క స్వరూపం గూర్చి తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మ యొక్క గతి అవగాహనకు అందనిది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడగలిగినవాడు బుద్ధిమంతుడు. అట్టి యోగి అన్ని కర్మలు చేస్తూనే ఉంటాడు. శాస్త్రసమ్మతమైన కర్మలు అన్నింటినీ సంకల్పం కానీ కోరికలు కానీ లేకుండా చేసేవారిని జ్ఞానమనే అగ్నిచేత దగ్ధమైన కర్మలు కలవారినిగా పండితునిగా జ్ఞానులు పేర్కొంటారు. కర్మఫలాల యందు ఆసక్తిని విడిచి దృశ్య ప్రపంచాన్ని ఆశ్రయించకుండా భగవంతుని యందే నిత్యము తృప్తి చెంది ఉండేవాడు కర్మలన్నీ చక్కగా చేస్తున్నా కానీ ఏ కర్మను చేయనివాడే అవుతాడు. ఇంద్రియాలతో కూడిన శరీరాన్ని, అంతఃకరణాన్ని నిగ్రహించినవాడు, ఆశ లేనివాడు, అన్ని భోగ వస్తువులను పరిచయించినవాడు శారీరకమైన కర్మలు చేస్తూ ఉన్నా ఎటువంటి పాపాన్ని పొందడు. ఏ కోరిక లేకుండా తనంత తానుగా లభించిన పదార్థాలతో ఎప్పుడూ సంతృష్టి చెంది ఉండేవాడు, హర్షశోకాదులైన ద్వంద్వాలకు అతీతుడైనవాడు, మాత్సర్యం లేనివాడు, కార్యాలు సిద్ధించినా సిద్ధించకపోయినా ఒక్కలాగే ఉండేవాడు ఆయన యోగి కర్మలు చేసినా అవి అతనిని బంధించవు. సంఘాలన్నీ తొలగిపోయినవాడు, దేహ అభిమానం మమకారాదుల నుండి దూరమైనవాడు, పరమాత్మ జ్ఞానమందే మనస్సు నిలకడగలిగినవాడు, యజ్ఞం కోసమే కర్మలు చేసేవాడు అయితే ఆ కర్మలన్నీ సమగ్రంగా నశిస్తాయి. యజ్ఞంలో సాధనాలైన శృవాదులు బ్రహ్మరూపం అని భావిస్తూ బ్రహ్మరూపమైన హవిస్సును బ్రహ్మరూపమైన అగ్నియందు వేయుట అనే బ్రహ్మకార్యాన్ని చేస్తూ బ్రహ్మకర్మలయందు లయమైనవాడు బ్రహ్మమునే పొందుతాడు. కొందరు యోగులు దేవతారాధనమనే యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. మరికొందరైతే పరమాత్మ అనే అగ్నియందు అభేద దర్శనమనే యజ్ఞం చేత ఆత్మరూపమైన యజ్ఞాన్ని హోమం చేస్తూ ఉంటారు. జీవాత్మ పరమాత్మలకు అభేదాన్ని పాటిస్తూ జీవాత్మను పరమాత్మయందు లయింపచేస్తారు. ఇంకా కొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనే అగ్నిలో వేస్తూ ఉంటారు. మరికొందరు సమస్త ఇంద్రియ కర్మలను జ్ఞానంతో వెలుగొందే ఆత్మ సంయమ యోగమనే అగ్నిలో హోమం చేస్తారు. కొందరు ద్రవ్య సంబంధమైన యజ్ఞాన్ని చేస్తారు. అహింసాది తీవ్ర వ్రతాలను ఆచరించే ప్రయత్నపరులు స్వాధ్యాయం అనే పేరుతో జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. కొందరు ప్రాణవాయువును అపానవాయువులోనూ, కొందరు అపానవాయువును ప్రాణవాయువులోనూ హోమం చేస్తారు. నియమితమైన ఆహారాన్ని స్వీకరించే ప్రాణాయామ పరాయణులు కొందరు ప్రాణాపానగతులను నిలువరించి ప్రాణాలను ప్రాణాలయందే హోమం చేస్తారు. ఈ పై చెప్పిన అందరూ కూడా యజ్ఞ విధులు, యజ్ఞాల ద్వారా పాపాలను నశింపజేసుకున్నవారును అయి ఉన్నారు. కురుసత్తమ, అమృత తుల్యమైన యజ్ఞశేషాన్ని భుజించేవారు
సనాతనమైన భ్రమను పొందుతారు. యజ్ఞం చేయని వారికి ఈ లోకంలో సుఖం లేదు. ఇక పరలోక సుఖం ఎక్కడిది? ఈ రీతిగా అనేక రకాలైన యజ్ఞాలు వేదాల ముఖతః విస్తారంగా చెప్పబడ్డాయి. వాటిని అన్నింటినీ కర్మల వల్ల పుట్టినవిగా తెలుసుకో. అలా తెలుసుకుని ఆచరించడం ద్వారా కర్మబంధాల నుండి ముక్తుడవు కాగలుగుతావు. పరంతప, ద్రవ్యరూపమైన యజ్ఞం కంటే జ్ఞానరూపమైన యజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది. ఎందుకంటే అర్జున, సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తి చెందుతాయి. దండ ప్రణామం చేసి కానీ, సేవ చేత కానీ, కపటం లేకుండా జిజ్ఞాసతో అడిగి కానీ నీవు ఆ జ్ఞానాన్ని గూర్చి తెలుసుకో. పరమాత్మతత్వాన్ని దర్శించిన వారు, జ్ఞానులైన వారు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. దానిని తెలుసుకుంటే తిరిగి నీవు ఆ మోహాన్ని పొందవు. పైగా అర్జున, ఆ జ్ఞానం చేత సర్వప్రాణులను మొదట నీయందు, తరువాత పరమాత్ముడనైన నాయందును నిశ్శేషంగా దర్శించగలవు. పాపులందరికంటే కూడా నీవు మిక్కిలి పాపాలు చేసినవాడు అయినప్పటికీ ఈ జ్ఞానమనే తెప్పచేత సమస్త పాపాల నుండి తరింపగలవు. అర్జున, బాగా మండుతున్న కట్టె ఏ విధంగా భస్మం చేసివేస్తుందో అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేసివేస్తుంది. బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఏ విధంగా భస్మం చేసివేస్తుందో అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేసివేస్తుంది. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఏదీ లేనే లేదు. చిరకాలంగా కర్మయోగం ఆచరించడం వల్ల సిద్ధిని పొందిన మానవుడు స్వయంగా తనకు తానే ఆ జ్ఞానాన్ని ఆత్మలో పొందగలుగుతున్నాడు. జితేంద్రియుడు, సాధన తత్పరుడు అయిన శ్రద్ధాళువు జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం పొంది అచిరకాలంలోనే పరమశాంతిని పొందగలడు. అజ్ఞాని, అశ్రద్ధ గలవాడు, సంశయాత్ముడు పరమాత్మ జ్ఞానం కలుగక నశించిపోతాడు. సంశయాత్ముడైన వానికి ఈ లోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. ధనంజయ, కర్మయోగం ద్వారా సమస్త కర్మలను భగవంతుని యందు అర్పించినవాడు, జ్ఞానంతో సమస్త సంశయాలను తొలగించుకున్నవాడు అయిన ఆత్మవంతుని కర్మలు బంధించలేవు. కనుక భారత, నీ హృదయంలో అజ్ఞానం వల్ల పుట్టిన ఈ సంశయాన్ని వివేకమనే కత్తిచేత ఛేదించి సమత్వరూపమైన కర్మయోగంలో ఉంటూ యుద్ధానికి సిద్ధమై లేచి నిలబడు. తరువాత ప్రసారంలో 4వ అధ్యాయంలోని గీతామహాత్మ్యం భరతముని కథ విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.